హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం జరిగింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కదులుతున్న రైల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. భయంతో యువతి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాంధీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం జరిగింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా కదులుతున్న రైల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. భయంతో యువతి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాంధీ హాస్పిటల్కు తరలించారు పోలీసులు. హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై అత్యాచార యత్నం జరిగింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, అత్యాచార యత్నానికి ప్రయత్నించిన నిందితుడి ఆచూకీ ఏమైనా దొరికిందా? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? పనిచేసినటువంటి మహిళ నిన్న ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి సమయంలో వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అదే రోజున తన మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మేడ్చల్ జనరల్ టికెట్ తీసుకొని వెళ్తున్నటువంటి టైంలో రైలు లో ఉన్నటువంటి ఇద్దరు లేడీస్ కోచ్లోకి వచ్చారు. తర్వాత ప్రయాణ సమయంలోనే అదే కోచ్ ప్రయాణిస్తున్నటువంటి ఇద్దరు మహిళలు కూడా అల్వాల్ స్టేషన్ కు దిగినట్టు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత మహిళ ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి తన దగ్గరికి వచ్చి ఆమెని మానసికంగా కొంచెం ఆ మానసిక హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక యువతిపై అత్యాచార యత్నం జరిగింది. సికింద్రాబాద్ నుంచి యువతి మేడ్చల్ వెళ్తుండగా కదులుతున్న రైల్లో ఓ దుర్మార్గుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే భయంతో యువతి రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేయడంతో ఆమెకు గాయాలయ్యాయి. వెంటనే గాంధీ హాస్పిటల్కి తరలించారు పోలీసులు. ఇంకా నిందితుని ఆచూకీ తెలియాల్సి ఉంది.